నమస్తే పేపర్ ముచ్చట కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజాం వెంకటేశ్వర గారు సామాజిక విశ్లేషణ అందించడానికి సార్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం నమస్తే సార్ చూసుకున్నట్టు కనుక నిన్న మళ్ళీ తెలంగాణ శాసనసభ సమావేశం జరిగింది శాసనసభ కార్యక్రమం జరిగింది అయితే నిన్న చూసుకున్నట్టు కనుక ఈ మధ్య కాలంలో అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఆధిక్యం ఉంది అలాగే పార్లమెంట్ చూసుకుంటే కనుక బీజేపీకి ఆధిక్యం ఉన్నారు ఏదైనప్పటికీ ఒకవేళ ఆధిక్యం కనుక లేకపోతే అధికార పక్షం విపక్షం వీటి మధ్య మాటల యుద్ధం తప్ప ఒక బిజినెస్ అనేది ఒక అంటే భారతదేశానికి సంబంధించి ఒక అభివృద్ధి కానీ లేకపోతే వ్యాపారం కానీ జరగాల్సిన చోట ఈ రభస జరిగి ప్రజా సంక్షేమం పక్కదో పడుతుందనే ఒక సందిగ్ధ వాతావరణం ఉంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా దేశం అంటే మనుషులే, ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశంలో రైతు ఆర్థిక వ్యవస్థనే, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థనే. అయితే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తుందని ముఖ్యమంత్రి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటే దాని మీద మాట్లాడకుండా పార్టీని కలిపేసుకున్నారని మాట్లాడడం చాలా అసందర్భం. అది జరగాల్సింది ఎలా జరిగిపోయింది. ఒకవేళ ఏమైనా లీగల్ యాక్షన్ ఉంటే కనుక దాని త్రూగా ప్రొసీడ్ అయితే బెటర్. అది కూడా అంటే శాసనసభలో కాకుండా బయట నుంచి లీగల్గా ప్రొసీడ్ అయితే కనుక, ఎందుకంటే అది ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రజల సమస్య పోరాడాల్సిన ప్లేస్లో వ్యాపారం అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి జరగాల్సిన ప్లేస్లో చర్చ జరగాలి. ఇలాంటి వాటిగా డైవర్ట్ చేస్తే కనుక అటు ప్రజా సంక్షేమం అలాగే ఒక పక్క చెప్పాలంటే టైం వేస్ట్, అది తర్వాత ఆర్థిక పరంగా చూసుకున్నా సరే నష్టం అయితే. దీన్ని ఎలా విశ్లేషిస్తాం మనం? అంటే ఓడిపోయిన వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నామని గ్రహించుకోవాలి. వాళ్ళు ఇంకా ఏదో అధికారం నిన్ననే కోల్పోయినా మళ్ళీ రేపే వస్తుంది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజు చంద్రబాబు నాయుడు గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు అదే గందరగోళం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్లో మిగిలింది ఎంతమంది? 6. రాజ్యాంగబద్ధంగానే విలీనం జరిగింది. కేసీఆర్ ఏమని చెప్పినాడు? మాకు అవసరమే లేదు, మాకు 3/200 మెజారిటీ ఉంది, మాకు మీ మనుషులే అవసరం లేదు, వాళ్ళు విలీనం అయితే మేమేం చేయాలని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత దాని మీద పదే ప్రతిసారి మాట్లాడితే ఆఖరికి దయాకర్ రావు ఏమన్నాడు? అయ్యా ఉన్న 4 కూడా మళ్ళీ 2 మాయం కాకుండా చూసుకోవాలి అన్నాడు. 4 బ్లాక్ బెల్ట్లు పెట్టుకుంటే ఇంకో 2 పెట్టుకోనే లేదు. అంటే 6 ఒక్క మాట మీద కూడా లేరు. అంటే 6 కాపాడుకోలేని నాయకత్వం 16 మందిని కాపాడుకుంటుందా? అది పరిస్థితి. సేమ్ విత్ ఆంధ్రప్రదేశ్ కూడా. ఎందుకంటే ఇంకా మేము ఓడిపోయినాము అనుకుంటలేరు, మా పరిపాలనే బాగుండే అనుకుంటారు. ఈ మా పరిపాలనే బాగుండే అనే సెల్ఫ్ ఇమేజ్ నేషన్లో ఉండడం దురదృష్టం. తర్వాత ఇంకొకటి ఏంటంటే రైతుల ఎకానమీ కోసం అభివృద్ధి జరుగుతుంది. కాళేశ్వరం మీద మాట్లాడమనండి, తర్వాత మనకు పాలమూరు ప్రాజెక్టు మీద మాట్లాడమనండి, భద్రాద్రి ప్రాజెక్టు, అవేమొద్దు. అనవసరమైన వాటి మీద ప్రజాధనం అంటే ఎంత ఖర్చు పెడితే, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అసెంబ్లీ నడుస్తుంది, దాన్ని అంతా నాశనం చేయడం అసలు హక్కే లేదు వాళ్ళకు. ఇక జరగాల్సిన ప్రజా తీర్పు ఎలాగా వచ్చేస్తుంది. ఇంకా 4 సంవత్సరాల పాటు మిగతా సమయం ఏదైతే ఉందో ఆ సమయంతో ప్రభుత్వం పరిపాలించాల్సిందే. పోనీ మెజారిటీ కూడా వాళ్ళకే ఉంది పూర్తిగాను. సో ఇది చేసింది ఏమి లేదు. ఒక ప్రజా సమస్యపై పోరాడితే కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వచ్చేసారి మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇచ్చిన ప్రపోజల్ కూడా ఏంది? మంచి రెవెన్యూ చట్టము, రైతులను ఇబ్బంది పెట్టకుండా. తర్వాత రైతులకు రుణమాఫీ విషయంలో ఇప్పుడు చైర్మన్ పెట్టేది కూడా ఏమంటున్నారు? ఎవరో రిటైర్డ్ జడ్జి వద్దు, రైతుల సమస్యలు తెలిసిన వాడిని చైర్మన్గా పెడదామంటున్నారు. ఎందుకు పెడుతున్నారు? రైతుల సమస్యలు తెలిసినోడైతే రైతులకు ఏమైనా సహాయం చేసే పరిస్థితి చేస్తాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కూడా మనకు స్వామినాథన్ ఉన్నాడు. రైతుకి ఏమి ఇవ్వాలా, రైతుకి ఎంత ఖర్చు అయిద్దో ఆ ఖర్చుకు ఇంకో 50% యాడ్ చేసి కనుక కనీస మద్దతు ధర ఇచ్చినట్టయితే రైతు దగ్గర డబ్బు ఉంటుంది అంటాడు. కేసీఆర్ ఏమంటున్నాడు? 10,000 కాదు 15,000 కోట్లు ఖర్చైనా సరే నీళ్లు లిఫ్ట్ చేసి మనం ఇద్దాం, నీళ్ళు ఇద్దాం, రైతు బంధు ద్వారా డబ్బు ఇద్దాం, తర్వాత రుణమాఫీ చేద్దాం, రైతులను ధనవంతులను చేద్దామంటున్నాడు. దీంట్లో విభేదించడానికి ఏమున్నది? దాంట్లోనే ఇంకేమన్నా ఉంటే యాడ్ చేయాలన్నా, లేకపోతే ఇది వద్దు ఇంకోటి మార్చాలన్నా అవి మాట్లాడాలి. అవి మాట్లాడడం లేదు. అనవసరమైన విషయాలు మాట్లాడడం, సభా సమయాన్ని దుర్వినియోగం చేయడం. ఇది కాంగ్రెస్ ఈ విషయంలో ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటుంది అంతే. రైట్. అలాగే చూసుకున్నట్టు కనుక నిన్న ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక గవర్నర్ వచ్చారో, సో నిన్న మళ్ళీ ప్రత్యేక గవర్నర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మన నరసింహన్ గారిని కలవడం ఒక రాజకీయాల ఒక చర్చకు దావతీస్తుంది. దీన్ని ఎలా విశ్లేషిస్తాం మనం? ఎక్కడైనా రాజ్యాంగంలో ముఖ్యమైన వ్యక్తి గవర్నర్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనుసంధానం చేసే వ్యక్తి. ఆయన డైరెక్ట్గా ఇంటర్వ్యూర్ కాకుండా ప్రతిసారి అడ్డం రావచ్చు. కనుక మారిన పరిస్థితుల గురించి గవర్నర్ వివరించడము, ఆయన సలహా తీసుకోవడము రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇది అవసరం.
అందుకే కేసీఆర్ తన పరిస్థితి చెప్పి గవర్నర్ని కలిసి ఉంటాడని నేను అనుకుంటున్నా. అంతేగాని గవర్నర్ ఇప్పుడు నేను పోగానే అడ్డం పెడతాడు, నా సమస్యలన్నీ పెంచుతాడని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంకో గవర్నర్ ఉండడం చాలా సుఖం. ఎందుకంటే అది ఇంకా వేరే రాష్ట్రం అనే భావన నుంచి అందరికి పోలా. ఒకటే గవర్నర్ 2 రాష్ట్రాలకు ఉండడం, కేసీఆర్తో క్లోజ్గా ఉంటున్నాడు చంద్రబాబు అనడం, కేసీఆర్ని మెచ్చుకుంటున్నాను చంద్రబాబు అనడం, ఇవన్నీ వద్దు. వాళ్ళ గవర్నర్ వాళ్ళకు, వీళ్ళ గవర్నర్ వీళ్ళకు. గవర్నర్తో మాట్లాడింది అసెంబ్లీ సెషన్ మొదలు కాదు. ఒకసారి అసెంబ్లీ సెషన్ ముందు మర్యాదపూర్వకంగా కలిసి ఇవాళ మేము రైతుకు భరోసా ఇచ్చేందుకు ఈ బిల్లులు పెడుతున్నాము, రెవెన్యూ చట్టంలో మార్పులు పెడుతున్నాము, తర్వాత లోన్స్ గురించి చేస్తున్నాము, తర్వాత తెలంగాణకు కావాల్సింది ఓన్లీ ఎత్తిపోతలే కాబట్టి 10,000 కోట్లు కాదు, ఏటా 15,000 కోట్లు ఖర్చైనా మేము పెడతామంటున్నాం. అంటే మేము రైతులను ధనవంతులను చేద్దామంటున్నాం. ఇందులో చెడ్డ ఏమున్నది? కాకపోతే దాంట్లో సలహాలు ఇవ్వాలి. కనుక గవర్నర్కు వివరించిన తర్వాతనే బిల్లు ప్రవేశపెట్టడం మొదటి నుంచి ఆనవాయితీ. ఇవాళ ఏం చేస్తున్నాం ఈ 2 రోజులు, తర్వాత కౌన్సిల్లో కూడా ఏం చేస్తాం ఒకరోజు అని చెప్పాలి కదా. అంతే తప్ప ఏదో మారిపోయిన పరిస్థితుల్లో గవర్నర్ను షెన్నుంచి వచ్చే పరిస్థితి ఏం లేదు కదా. రైట్. మళ్ళీ గవర్నర్ మాట వచ్చింది కర్ణాటక విషయానికి ఒకసారి మనం వెళ్ళినట్టు తప్పకుండా గవర్నర్ వాజుభాయ్ వాళ్ళ నేను ఆయన ఏదైనా నాకు ఏమైనా నాకు ఈ రాత్రి కల్లా తేలిపోవాలి అన్నారు. అయినప్పటికీ కర్ణాటక స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజుకి వాయిదా వేశారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే అది నిన్నటికే దాదాపు కొలుక్కొచ్చేస్తుంది అనుకుంటా కర్ణాటక రాజకీయ సంక్షేమం, కానీ ఈ రోజు కూడా అది వెళ్తుంది, అది కూడా 1:30 మధ్యాహ్నం వరకు. సో దీన్ని ఎలా చూడాలి? ఏమైతే చెప్పండి. ఇప్పుడు కుమారస్వామి కొనే పరిస్థితిలో లేడు, కాంగ్రెస్ సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు, బీజేపీకి మెజారిటీ ఉంది. మనం ఇదివరకు ఒకసారి గత వారం చర్చించుకున్నాం. తప్పకుండా ఇది మునిగేనావా, తప్పకుండా బీజేపీ అధికారం చేపడుతుంది. గోవాలో ఏం జరిగింది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది, పార్లమెంట్లో ఏం జరుగుతున్నది? తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు పోయి బీజేపీలో కలిశారు కదా, వాళ్ళే ఇప్పుడు లీడ్ చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. సేమ్ థింగ్ విత్ కర్ణాటక. కనుక కర్ణాటకలో కూడా డెఫినెట్గా బీజేపీ అధికారంలోకి వస్తుంది. రైట్. అదే చూసుకున్నామంటే గవర్నర్ లాంటి ఒక ప్రధాన వ్యక్తి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పీకర్ వాటిని తోసిపుచ్చినట్ట అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవం అవుతుంది. లేదు, సుప్రీంకోర్టు స్పీకర్కు ఒక వెసులుబాటు కల్పించింది. మేము ఇంటర్ఫియర్ కాము, స్పీకరే ఫైనల్, స్పీకర్ ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు, ఏది ఎమ్మెల్యేలను పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళని పిలవాలని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. అంటే ఏమన్నట్టు ఎక్కడ అక్కడ ఉంటే ఆటోమేటిక్గా ఓడిపోతారు. మెంబర్లు లేకపోయిన తర్వాత ఇంకెక్కడ కాంగ్రెస్కు వాళ్ళని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా బీజేపీకి మెజార్టీ. కనుక వాళ్ళు కూడా ఏమనుకున్నారు, స్పీకర్ నిన్న ఇంకొక రోజు సాగు తెలివి ఉండని ఇంకొక రోజు వెనక చూద్దామన్నాడు. ఇవాళ మనం అదే రిజల్ట్ చూస్తాం. తప్పకుండా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుంది. సో అలాగే అంటే గవర్నర్ లాంటి ఒక వ్యక్తి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన రాష్ట్రానికి సంబంధించి, సో ఆయన మాటని గౌరవించి చేయాల్సిన పరిస్థితిని కూడా డిలే చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కర్ణాటక రాజకీయ సంక్షోభాన్ని ముదిరి పాకాన పెడుతున్న అంశంగా చెప్పాలి. ఏమైతే ఒక్క రోజుతో ఏం కాదు, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. అంతేగాని ఇంకొక వారము నెక్స్ట్ వీక్ అని చెప్పలేదు కదా, రేపు అన్నాడు. అంటే ఇవాళ 1:00 కల్లా తేలిపోతుంది. దానికే పెద్దలు ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నరు, రాష్ట్రపతి ఇవి ఒక వ్యవస్థలు. ఈ వ్యవస్థలను కాపాడేటప్పుడు కొద్దిపాటి తేడా ఉండడం వేరు, పూర్తిగా వ్యతిరేకించడం వేరు. ఇది వ్యతిరేకించినట్టు కాదు కదా. స్పీకర్కు పూర్తి స్వేచ్ఛ ఉన్నదంటే ఆయన తన పూర్తి స్వేచ్ఛను తీసుకున్నాడు అంతే. కానీ దాంతో పంప మునిగేది ఏమీ లేదు. తప్పకుండా కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుంది. రైట్ సార్. కానీ మన కార్యక్రమం ముగించే ముందు ఒక చిన్న మాట మాత్రం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇస్రో ఘనత మరోసారి అంటే 56 నిమిషాల 24 సెకండ్ల దగ్గర ఆపినా సరే మా దగ్గర తప్పు జరిగింది, ఎక్కడో చిన్న తప్పు ఉంది, అందుకే ఆపామని చెప్పి ఒక ఏదైతే అది జరిగిందో తప్పును కూడా ఒప్పుకోవడం, దాన్ని మళ్ళీ సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడం అనేది భారతదేశం నిజంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది. అంటే ఇటు అధికార పక్షం అయినా సరే తప్పు ఉంటే తప్పుని ఒప్పుకొని దీన్ని మనం సరిదిద్దుకుంటాం అని చెప్పితే కనుక అదొక ఏమంటారు, అదొక రకమైన స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు అలాంటి సందర్భాలు మనం చాలా తక్కువగా చూస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇస్రో చాలా స్ట్రాంగ్ మనది. ప్రపంచంలోని అన్ని అంతరిక్ష పరిశోధనా సంస్థలతో పోటీ పడే స్థాయిలో ఉంది. వాళ్ళకు లాస్ట్ మినిట్లో ఒక డౌట్ వచ్చి ఆపిందనే. ఒకవేళ పైకి వదిలినాం అనుకోండి, పైకి వదిలినాక పడిపోతే ఇన్ని వేల కోట్లు నాశనం అయిపోతాయి కదా. అందుకని 2 రోజులు ఆలస్యం చేస్తే ఏమైంది, ఒక వారం ఆలస్యం చేస్తే ఏమైంది. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇస్రో వాళ్ళు లాస్ట్ మినిట్లో కూడా చిన్న పొరపాటు జరిగిందంటే ఆపినారు అంటున్నారు.
అది లేచింది అనుకో, అంతరిక్షంలోకి లేచి రాకెట్ పడిపోతే మన వేల కోట్లు కొన్ని వేల కోట్ల నష్టం. కలాం ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. కానీ అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, నో యూ గో హెడ్, జరిగింది పొరపాటు మీకు తెలిసింది కదా, ఆ పొరపాటు లేకుండా మళ్ళీ మనం అణుపరీక్ష చేద్దామన్నది. లేకపోతే మనం అణుపరీక్షల్లో కానీ లేకపోతే అంతరిక్ష పరీక్షల్లో ఇంత దూరం వచ్చేదే కాదు. కనుక ఇస్రోను మనం అభినందించుదాం. అదే స్ఫూర్తిని రాజకీయ నాయకులు కూడా తీసుకోవాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఆ నిమిషం చాలామంది అనుకుంటారు, చాలామంది అనుకుని ఉండొచ్చు ఒక స్ఫూర్తిప్రదాయకంగా నిలిచింది ఇస్రో అనేది. ఒకవేళ లాస్ట్ మినిట్లో లోపం అనేది సరిదిద్దుకునే క్షణమైన అయి ఉండొచ్చు కాకపోవచ్చు, కానీ చిన్న లోపం ఉంది దాన్ని కనిపెట్టినారు. చిన్న లోపం ఉందని సందేహం వచ్చినప్పుడు ఆపాలి, కానీ ఏమైందిలే అంటే గందరగోళం కదా. తర్వాత ఇంకోటి చూడండి, ఏ మీడియా కూడా ఇస్రో మీద కామెంట్ చేయలేదు. వాళ్ళు లాస్ట్ మినిట్లో కూడా కనిపెట్టి గమనించి కాపాడినాడు అన్నారు, కానీ లాస్ట్ మినిట్లో కనిపెట్టినారు మొదలు చూడలేదని ఎవరు అనలేదు. దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి మన అధికారులు ప్రతిపక్షాలు కానీ. కాబట్టి సో సార్ ఈరోజు ప్రధాన వార్తలుగా మనం చూసుకునేది కనుక ఒకవేళ మన సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడారు కానీ రైతులకు అండగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం అన్నాడు, అది స్ఫూర్తిదాయకం. అన్ని అసెంబ్లీలు టేకప్ చేయాల్సింది. రైతు ధనవంతుడు కావాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా అంటే ఏదైనా అంతే. ప్రతిపక్షంతో ఢీకొండడమైనా, రైతు బంధు పెంచడమైనా, 15,000 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్కి. ఎత్తు ప్రాంతంలో ఉన్నాం మనం, లిఫ్ట్ తప్ప వేరే దిక్కు లేదు. ఆటోమేటెడ్ అంటే ఇప్పుడు ఇంకా ఇబ్బంది కూడా పోతుంది. అంటే నీళ్ళ లెవెల్ వచ్చిందంటే నీళ్ళు వచ్చేస్తాయి. కనుక ఆటోమేటెడ్ చేసడానికి 2 రోజులు కిందికి నీళ్ళు కూడా వదులుతున్నారు ఇప్పుడు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని కేటాయించి స్టూడియోకి వచ్చేసి పేపర్ నుంచి కార్యక్రమంలో మాతో పాటు ముచ్చరించినందుకు. ఇది వాళ్ళ ప్రధాన అంశాలు. చూసుకుంటే కనుక సీఎం కేసీఆర్కి సంబంధించి ఏదైతే శాసనసభలో వాగ్వాదం జరిగిన మాట, యుద్ధం జరిగిందో బట్టి విక్రమార్కి అలాగే సీఎం కేసీఆర్కి మధ్య, అండ్ అలాగే ఆయన శాసనసభలో ఏ మాట దానిపై చర్చించడం జరిగింది. అలాగే కర్ణాటక రాజకీయాలకు సంబంధించి కనీసం ఈ రోజైనా ముగుస్తున్నది వేచి చేసి చూడాల్సిందే, కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి. అలాగే చంద్రయాన్ 2కి సంబంధించి ఈ నెల 22న మళ్ళీ లాంచ్ చేస్తున్నామని చెప్పి ఇస్రో ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి వార్తలన్నీ మనం ముచ్చరించుకున్నాం. ఇది వాళ్ళ ప్రధాన వార్తలు వచ్చిన ప్రధాన వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుంటూ ముచ్చరించుకున్న ఆ పేపర్ వచ్చిన కార్యక్రమం మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.